శ్రీమాత్రే నమః. హిందూ మతంలో అక్షయ తృతీయ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. 2026లో అక్షయ తృతీయ ఏప్రిల్ 19 ఆదివారం నాడు జరుపుకుంటారు. వైశాఖ మాస శుక్లపక్ష తృతీయ తిథి ఏప్రిల్ 19 ఉదయం 10:49 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 20 ఉదయం 7:27 గంటలకు ముగుస్తుంది. ఈ రోజు బంగారం కొనటం, కొత్త పనులు, పూజలు, దాన ధర్మాలు చేయటం వల్ల అక్షయ తరగదని, పుణ్య ఫలితాలు, సంపద కలుగుతాయని నమ్మకం. చాలా సంవత్సరాలుగా ప్రజలు ఈ రోజున ఏదో ఒకటి కొనే సాంప్రదాయం ఉంది. కొందరు బంగారం, వెండి వంటి విలువైన లోహాలను కొంటే మరికొందరు వాహనాలు, ఇల్లు లేదా దుకాణాలు కొంటారు. అయితే అందరూ భారీ మొత్తంలో డబ్బులు వెచ్చించలేరు. వీటిలో మీరు కనుక కొనలేకపోతే నిరుత్సాహపడకండి. అక్షయ తృతీయ రోజున ఈ 5 వస్తువులను కొని ఇంటికి తీసుకురండి. వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్షంలోని 3వ రోజున అక్షయ తృతీయ అని అంటారు. ఈ రోజు చేసే ఏ శుభకార్యమైనా శాశ్వత ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. అందుకే దీనిని అక్షయ తృతీయ అని పిలుస్తారు. 12 నెలల్లో ప్రతి శుక్లపక్ష తృతీయ శుభప్రదమైనదని కూడా నమ్ముతారు. అయితే వైశాఖ మాసంలోని తృతీయను అత్యంత శుభప్రదమైన సమయంగా పరిగణిస్తారు. అక్షయ తృతీయ రోజు చాలా పవిత్రమైన సమయం. ఈ రోజున ఏ పంచాంగం చూడకుండానే ఏ పని అయినా చేయవచ్చు. ఈ రోజున వివాహం, గృహప్రవేశం, నామకరణ వేడుక, భూమి పూజ వంటి ఏదైనా శుభకార్యం శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీనితో పాటు ఈ రోజున బట్టలు, నగలు, ఇల్లు, ఫ్లాట్లు, వాహనం మొదలైనవి కొనటం కూడా చాలా శుభంగా పరిగణించబడుతుంది. అయితే ఇటువంటి పెద్ద వస్తువులను కొనలేని వారు నిరాశ చెందవద్దు. ఇంట్లోకి ఈ 5 వస్తువులను కొని ఇంటికి తీసుకొని తెచ్చుకోండి. పత్తి, దూది మీరు ఇంటికి తీసుకురావాల్సిన మొదటి వస్తువు. పత్తి కనుక ముందుగా పత్తిని అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేసి ఇంటికి తీసుకురండి. ఈ రోజున పత్తి కొనడం చాలా శుభంగా పరిగణించబడుతుంది. ఇది మీ వ్యాపారాన్ని చాలా పెంచుతుంది. మీరు ఇంటికి తీసుకురావాల్సిన 2వ వస్తువు రాళ్ల ఉప్పు. ఈ రోజున ఉప్పును ఇంటికి తీసుకురావటం వల్ల శ్రేయస్సు కలుగుతుందని అంటారు. అయితే ఈ రోజు కొనుగోలు చేసిన రాళ్ల ఉప్పును తినకూడదని గుర్తుంచుకోండి. 3వది మట్టి కుండలు, మట్టి పాత్రలు. అంటే మట్టి కుండలు ఈ రోజు మీరు కుండ, గిన్నె, ప్రమిదలు ఇలా ఎటువంటి మట్టితో చేసిన మట్టి పాత్రలను కొనుగోలు చేయవచ్చు. బంగారం కొనలేని వారు మట్టి కుండలను కొనటం కూడా బంగారం కొన్నట్టే పరిగణించబడుతుంది. బార్లీ లేదా పసుపు, ఆవాలు అక్షయ తృతీయ రోజున బార్లీ లేదా పసుపు, ఆవాలు కొని ఇంటికి తీసుకురండి. వీటిని కొంటే వెండి లోహాలను కొన్నంత ప్రయోజనకరంగా ఉంటుందని అంటారు. గవ్వలు అక్షయ తృతీయ రోజున గవ్వలు కొనటం చాలా శుభంగా భావిస్తారు. లక్ష్మీదేవి కూడా గవ్వలతో పాటు మీ ఇంటికి వస్తుందని నమ్ముతారు. ఎందుకంటే లక్ష్మీదేవికి గవ్వలు అంటే చాలా ఇష్టం. ఈ రోజున 11 గవ్వలను కొని వాటిని ఎర్రటి వస్త్రంలో చుట్టి లక్ష్మీదేవికి సమర్పించాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో సంపదకు ఎప్పుడూ కొరత ఉండదని నమ్మకం. అక్షయ తృతీయ రోజున ఈ వస్తువులను కొనుగోలు చేయవద్దు. ఎందుకంటే హిందూ మతంలో అక్షయ తృతీయకు ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఏ పని చేయడానికి అయినా శుభముహూర్తం చూడాల్సిన పని లేదని నమ్ముతారు. ఈ రోజున బంగారం, వెండితో పాటు ఏదైనా కొత్త వస్తువులు కొనడానికి ప్రాధాన్యతను ఇస్తారు. ఈ రోజున దాన ధర్మాలు చేయటం వలన విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఈ రోజు కొన్ని వస్తువులను పొరపాటును కూడా కొనొద్దు, అశుభమని చెబుతున్నారు. అక్షయ తృతీయ పండుగ రోజున బంగారం, వెండి వస్తువులతో షాపింగ్ చేస్తే ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు. అందుకని ఈ రోజున ఏమైనా వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే ఈ రోజున కొన్ని వస్తువులు కొనుగోలు చేయటం వలన మంచి కంటే చెడు జరుగుతుంది అని నమ్మకం. అక్షయ తృతీయ రోజున కొన్ని వస్తువులను కొంటే అశుభం. అవి ఏమిటంటే అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా కత్తి, కత్తెర, సూది, కొడవలి, గొడ్డలి, బ్లేడ్ వంటి పదునైన వస్తువులు కొనవద్దు. ఈ వస్తువులు కొనటం వల్ల ఇంట్లో గొడవలు, విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అక్షయ తృతీయ పండుగ రోజున నలుపు రంగు దుస్తులను ధరించవద్దు.
అంతేకాదు నలుపు రంగు వస్తువులను, నల్లటి ఫర్నిచర్ను, నల్లటి వస్తువులను కొనుగోలు చేయవద్దు. నలుపు రంగు వస్తువులను అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయటం వలన జీవితంలో ఊహించని కష్టాలు వస్తాయి అని నమ్మకం. ఈ రోజున పొరపాటున కూడా స్టీల్ సామాన్లను, అల్యూమినియం పాత్రలను కొనవద్దు. ముళ్ళు ఉన్న మొక్కలను, ముళ్ళ పువ్వులు కొనుగోలు చేయవద్దు. ఇంటికి తీసుకురాకూడదు. వీటిని ఇంటికి తీసుకుని రావటం వలన ఇంటికి శుభంగా పరిగణించబడవు. కనుక అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొనుగోలు చేయవద్దు. ఈ రోజున బంగారం, వెండి వస్తువులు కొనలేకపోతే ఇనుప పదున వస్తువులను కొని కోరి కష్టాలను తెచ్చుకోకండి. అనవసరమైన సమస్యలను తెచ్చుకోకండి. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే వీడియోకి లైక్ చేయండి. ధన్యవాదాలు.